ఇక డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. కాచవని సింగారం దివ్యనగర్లో డ్రగ్స్ తయారు చేస్తున్న 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తయారీకి అవసరమైన పరికరాలతో సహా 30 లక్షల విలువ చేసే 2 కేజీల 900 గ్రాముల అల్ఫా జోలంలను స్వాధీనం చేసుకున్నారు. శివారు ప్రాంతంలో ఇండ్ల అద్దెకిచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇల్లీగల్గా తయారు చేస్తూ ఒక 5 మెంబర్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టీఎఫ్ టీము డిప్లాయ్ చేసినాం. అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ 1 వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత 15 రోజులుగా ఆల్ఫా జ్వరం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ను మేము రౌండప్ చేయడం మీద పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి మెటీరియల్ సీజ్ చేసినటువంటి ఆల్ఫా జ్వరం విలువ 30 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాం. కెమికల్స్ కూడా సీజ్ చేసినాం. ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాళ్ళ ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నామో ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి. అదర్వైజ్ దే విల్ ఆల్సో బి హెల్త్ రెస్పాన్సిబుల్. వారికి నాలెడ్జ్ ఉన్నదని చెప్పి అనే అనుమానం వస్తే ఇంటి ఉన్న మీద కూడా మేము కేసు పెట్టడానికి వెనుకాడం.